ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, 13 రోజుల నుంచి మనం నంది తిమ్మన గారి విరచితమైనటువంటి పారిజాతాపహరణము అనేటువంటి కావ్యాన్ని డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారు అందించినటువంటి లఘు టీకని ఆధారంగా చేసుకొని చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున కృష్ణ భగవానుడు గరుడారూఢుడై సత్యభామాదేవిని వెంటబెట్టుకొని పారిజాత వృక్షాన్ని తేవడం కోసం దేవలోకానికి ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. ఆ దారిలో కనిపించేటటువంటి దేవజాతి వాళ్ళందరినీ వర్ణించాడు. ఆ సమయంలో మేరు పర్వతాన్ని వర్ణించారు. కృష్ణ పరమాత్మ రుక్మిణి ఆ సత్యభామకి చెబుతున్నాడు. ఆ తర్వాత త్రిపథగామిని అయినటువంటి గంగామాత యొక్క వైభవాన్ని వర్ణించారు. మరి ఇంకా వాళ్ళ ప్రయాణం ఈరోజు ఎలా సాగిందో ఈ 14వ భాగంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఓ సత్య, అవిగో చూడు, అనసూయాదేవి, అరుంధతీదేవి మొదలైన వారి యొక్క కర్ణాభరణాలుగా ధరించేటటువంటి లేత గడ్డిని తిని పెరిగినటువంటి నల్ల చారలున్నటువంటి లేళ్ల యొక్క సందళ్ళు చూడు అన్నాడు. అంటే వాళ్ళు మహర్షుల యొక్క భార్యలు చెవులకి ఆ గడ్డి ఉంటుంది, ఎండిపోయింది, దాన్ని పెట్టుకుంటారు. అంటే వాళ్ళు సువర్ణాభరణాలు పెట్టుకోవటానికి శక్తి ఉన్నప్పటికీ కూడా ఇలాంటివి పెట్టుకుంటారు. ఎందుకని? ఆ రంధ్రం పూడిపోకుండా ఉండడం కోసం. ఆ ధరించేటటువంటి అటువంటి లేతగడ్డిని తిని పెరిగినటువంటి నల్లచారలు ఉన్నటువంటి లేళ్లను చూడు అని లేళ్లను చూపించాడు. అలాగే కల్పవృక్షం నుండి పుట్టినటువంటి అనేక రకాలైనటువంటి నార చీరలతో ప్రకాశించేటటువంటి ఆ లోగిళ్ళు చూడు. వాళ్ళ వాకిళ్ల ముందర నార చీరలన్నీ ఆరేసి ఉన్నాయి. అలాగే ఆహవనీయము మొదలైనటువంటి అగ్నుల నుంచి త్రేతాగ్నులు అంటారు, 3 అగ్నులు ఉంటాయి. ఆహవనీయం, అలాగే యాగాంలో మనం ఉపయోగించేటటువంటి అగ్ని, అలాగే ప్రేత కార్యాలు చేయటానికి కూడా ఒక అగ్ని ఉంటుంది, అది దక్షిణాగ్ని అని దానికి పేరు. అలాగే గృహస్థాశ్రమంలో ఉండేవాళ్ళు ప్రతినిత్యము కూడా అగ్ని కార్యం చేసుకుంటారు కదా. ఆ అగ్నుల నుంచి వచ్చేటటువంటి పొగతోటి నల్లగా ఉండి సమీప ప్రదేశాలన్నీ కూడా చూడు, అవన్నీ కూడా ఋషుల యొక్క దివ్యమైనటువంటి ఆశ్రమాలు అని సత్యాదేవికి చూపించాడు. అంటే ఋషుల యొక్క ఆశ్రమాలు ఎలా ఉంటాయి అంటే, ఆ ఋషులు భార్యలు చెవులకు పెట్టుకునేటటువంటి గడ్డి దగ్గర నుంచి వదిలిపెట్టకుండా చెప్పి, నారచీరలు వాళ్ళు ఆరవేసుకునేవి అన్నీ కూడా చూపించాడు. అలాగే రామాయణంలో కూడా మతంగ మహర్షి యొక్క ఆశ్రమానికి శబరిని ఉద్ధరించడానికి రాముడు లక్ష్మణుడు వెళ్ళినప్పుడు తన గురు వైభవాన్ని చెబుతుంది అక్కడ ఆ శబరి. ఇదిగో మా గురువుగారు ఆరేసినటువంటి బట్టలు ఇప్పటికీ తడిగా ఉన్నాయి చూడు అని చూపించింది రామచంద్రుడికి. అలాగే మా గురువు వృద్ధాప్యంలో ఉండటం వల్ల ఇదిగో నదీమ తల్లే మా ఆశ్రమం ప్రక్క నుంచి ప్రవహించింది, ఇది మా గురు వైభవం అని చెబుతుంది. ఇక్కడ కూడా ఋషుల యొక్క ఆశ్రమాలు ఎలా ఉన్నాయో అవన్నీ ఆకాశం నుంచి చూపిస్తూ ఉన్నాడు స్వామి. ఆ తర్వాత
కామధేనువును చూపించాడు. అచ్చర పువ్వు బోండ్లు సరసామృతధారయు కల్పవాటియుల్లచ్చియు చందమాయువు తలంపుల మునికం మానికం తలంప పైపెచ్చులు దీనికి నెమరు చెట్టును నందిని అర్రునాకుచున్ పచ్చిక బండి యున్నయది భామిని వేలుపుటావు చూచితే. ఆహా! అప్సరసలు, సరసమైనటువంటి అమృతధార, కల్పవృక్షాల యొక్క వరుస, లక్ష్మీదేవి, చంద్రుడు, చింతామణి, వీటన్నిటితో పాటుగా తన దూడ అయినటువంటి నందిని యొక్క కంఠాన్ని నాకుతూ ఉన్నటువంటి ఆ కామధేనువును చూడు సత్య అంటున్నాడు. అంటే దేవలోకంలో అప్సరసలు ఉంటారు, అమృతధార ఉంటుంది, కల్పవృక్షాల వరుస ఉంటుంది, లక్ష్మీదేవి ఉంటుంది. అంటే సంపద ఉంటుంది అక్కడ. అలాగే లక్ష్మీదేవి సోదరుడైనటువంటి చంద్రుడు ఉంటాడు. సమస్త కోరికలు తీర్చే చింతామణి అనేటువంటి రత్నం ఉంటుంది. వీటన్నిటితో పాటుగా తన దూడ అయినటువంటి నందిని తన కంఠాన్ని నాకుతూ ఉంటే ఆనందపడుతూ ఉన్నటువంటి కామధేనువు అదిగో చూడు అని ఆ కామధేనువును చూపించాడు. ఈ కామధేనువు ఇప్పుడు చెప్పుకున్న ఈ పై వరుసలో ఉన్నవి అన్నీ కూడా క్షీర సముద్రాన్ని మధించేటప్పుడు అందులో నుంచి బయటకు వచ్చినవే. అవన్నీ దేవేంద్రుడు తన లోకంలో పెట్టుకున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా ఆ మేరుపర్వత శిఖరం మీద ఆ పర్వతరాజు యొక్క నొసట కట్టినటువంటి పట్టబంధంలాగా, ఆ పర్వతరాజు యొక్క శిరస్సు మీద ప్రకాశించే కిరీటంలాగా దగ్గరలోనే ఇంద్రుడి యొక్క ప్రాసాదమైనటువంటి ఆ వైజయంతము అనేటువంటి ఒక భవనం కనిపిస్తుంది చూడు అన్నాడు. అంటే ఆ మేరు పర్వతం మీదే ఈ ఇంద్రలోకం, ఇంద్రుడి యొక్క భవనాలు ఇవన్నీ ఉన్నాయి. అందుకనే సామాన్య మానవులకి మేరు పర్వతము కనపడదు. ఇది కారణం. ఈ విధంగా ఆ అమరావతి నగరం పక్కనే ఉన్నటువంటి దివ్యమైనటువంటి విమానాలు చూపించాడు. ఆ దేవలోక నగరి యొక్క గొప్పతనానికి అన్నీ కూడా అధక్కరింపబడుతూ ఉన్నాయి. అంత అందంగా ఉంది ఆ ఇంద్రుడి యొక్క అమరావతి నగరం. ఆ నగరం చూడ్డానికి మిగిలినటువంటి దిక్పాలకుల యొక్క పట్టణాలు వెలవెలబోతాయి ఈ అమరావతి పట్టణం ముందు. అందుకని ఆ మిగిలినటువంటి దిక్పాలకుల యొక్క పట్టణాలన్నీ కూడా అణకువతోటి ఈ అమరావతి నగరానికి శోభతోటి సేవ చేస్తున్నాయా అన్నట్లుగా ఉన్నాయి అన్నాడు. ఆహా! మరి ఇక్కడ ఎవరుంటారు ఈ లోకంలో, ఈ ఇంద్రలోకంలో ఎవరుంటారు అనేదాన్ని చెప్తున్నాడు ఇప్పుడు. మరలక జన్మభూమి నరుమాత్ర భయంబును లేని వీరులు అధ్వరములనేకములు ఇవ్విధంబుగా చేసిన భూసురేంద్రులు ఉద్ధుర భవపాశబంధముల త్రుంచిన యోగి కులాంతవంశులు ఈసురపుర కామినీ వదన చుంబన మాత్ర కృతార్థమానసుల్. ఆ దేవలోకంలో ఎవరు ఉంటారో ఒక అద్భుతమైన పద్యంలో వర్ణించాడు తిమ్మన గారు. కృష్ణ భగవానుడు చెబుతున్నాడు, సత్య, యుద్ధభూమిలో వెన్ను చూపకుండా పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరూ ఈ లోకంలోనే ఉంటారు. వాళ్ళనే వీరస్వర్గం అలంకరించారు అనుకుంటాం కదా. ఎన్నో యజ్ఞాలు చేసినటువంటి బ్రాహ్మణులు ఇక్కడ ఉంటారు. అలాగే భవబంధాలను తెంచుకున్నటువంటి యోగి పుంగవులు కూడా ఈ లోకంలోనే ఉంటారు.
వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ స్వర్గలోకంలో ఉండేటటువంటి స్త్రీల యొక్క వదనాలని ముద్దు పెట్టుకోవడంతోనే ధన్యాత్ములవుతున్నారు అన్నారు. అంటే అక్కడ అప్సరకాంతలు ఉంటారు. దాదాపు 10,000 మంది అప్సరసలు పాల సముద్రాన్ని మధిస్తుంటే పుట్టారు. వాళ్ళందరూ దేవేంద్రుడి దగ్గరే ఉన్నారు. ఈ లోకానికి వచ్చే వాళ్ళందరికీ సుఖాలు అందించేటటువంటి వాళ్ళు ఈ దేవవేశ్యలు, వీళ్ళే అప్సరోకాంతలు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఈ పుణ్యాత్ములంతా ఆ అప్సరసల యొక్క ముఖాలని ముద్దు పెట్టుకోవడంతోనే ధన్యాత్ములు అవుతున్నారు. అంటే ఇక్కడ వీళ్ళంతా స్వర్గ సుఖాలు అనుభవిస్తారు అని సత్యాదేవికి చెప్తూ, ఓ సత్యభామ, సముద్రంలో పడినటువంటి వాడు చేపల కోసం కొండలకి సుడులకి చిక్కుకుపోయి తీరం చేరలేక చింతిస్తాడు. అంతే కదా, సముద్రంలో పడేటువంటి వాడు చేపలకి కొండలకి సుడులకి చిక్కుకుపోతాడు. కొన్ని సొరచేపలు తినేస్తాయి, కొన్ని తిమింగలాలు మింగేస్తాయి, కొన్ని కొండలు అడ్డం పడతాయి వాడికి, అలాగే కొన్ని సుడిగుండాల్లో చిక్కుకోవచ్చు. వీటన్నిటిలో చిక్కుకుపోయి ఒడ్డు చేరుకోలేక బాధపడతాడు. అదేవిధంగా మానవుడు కూడా స్త్రీల యొక్క చూపులనేటువంటి చేపలకి, స్తనాలనేటువంటి కొండలకి, మోహం అనేటువంటి సుడికి వశుడై సంసారం అనేటువంటి సాగరం దాటడానికి నానా తంటాలు పడుతుంటాడు, కానీ దాటలేడు. అటువంటి వాడిని దరితెరిచేటటువంటి సత్కర్మ అనేటువంటిది ఒక నావా అన్నాడు. ఆహా, ఇది కదా అద్భుతమైన పద్యం. ఈ సత్కర్మ అనేటువంటి నావ ద్వారా ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని దాటి ఈ పురం అనేటువంటి దీవిని చేరుకుంటాడు. అంటే ఈ స్వర్గపురం అనేటువంటి ఒకానొక దీవిని చేరుకుంటాడు అని ఈ 100వ పద్యం శార్దూల వృత్తంలో చెప్పాడు. ఆ పద్యం ఒక్కసారి చూద్దాం. సారంగాక్షుల చూపు చొరగా ములంగా కొండల మోహ దుర్వారావర్తముల మునింగి దరిజేరన్నాగా ఉప్పొంగు సంసారాంబోధి నిధి సత్క్రియాతరణి నిశంక సముత్తీర్ణుండై చేరు సజ్జన నావికుండు మదిరాక్షి ఈ పురద్వీపము అని పరమాత్మ చెప్పాడు. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆ మేరుపర్వత శిఖరాల మీద అద్భుతంగా వెలిగిపోతూ ఉన్నటువంటి ఆ స్వర్గలోకం యొక్క గొప్పదనాన్ని చెబుతూ సంతోషంతో వెళ్ళి మెల్లగా ఆ మేరుపర్వత శిఖర ప్రదేశంలో గరుత్మంతుణ్ణి దిగమన్నాడు. ఆగాడు గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడు ఈ విధంగా ఆకాశ మార్గంలో ఎగురుతూ భంజలిక, మురళి, సుడాలము మొదలైనటువంటి గుర్రపు గతులని ప్రదర్శిస్తూ ఉన్నాడు. అంటే రకరకాల విన్యాసాలు చేస్తున్నాడు ఆ కొండ మీద స్వామి. అతడికి ఎదురు వస్తున్నటువంటి దేవతలంతా కూడా గౌరవంతో, ఆశ్చర్యంతో పక్కకు తప్పుకొని దారిస్తూ నమస్కరిస్తున్నారు. ఎందుకని, గతంలో ఒకసారి వచ్చి వాళ్ళ అంతు తేల్చాడు కదా, అందుకని వాళ్ళంతా వినమ్రంగా గౌరవంగా దారిస్తూ నమస్కరిస్తున్నారు. అలాంటి దేవతలను చూస్తూ చిరునవ్వు నవ్వుతూ గరుత్మంతుడు ఆ మందాకిని తీరపు బాటలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆ తీర ప్రదేశం ఎంతో రమణీయంగా ఉంది. కామధేనువు యొక్క గిట్టల చేత గుండ్రంగా నెమలిపించపు కన్నుల్లాగా ఉన్నది. అటువంటి ప్రదేశంలోకి గరుత్మంతుడు ప్రవేశించాడు. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.